శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు, మందస ప్రాంతాల్లో కార్గో ఎయిర్పోర్ట్ని పెట్టడానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ సందర్భంగా అక్కడ భూముల సర్వే కూడా చేసింది. అయితే అక్కడి రైతులు చాలా వ్యతిరేకత ఉన్నది. మా భూములు ఇవ్వడానికి మాకు ఇష్టం లేదు, పచ్చటి భూముల్ని మేము ఎలాగ ఎయిర్పోర్ట్కి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కూడా ఆ ప్రజల్ని కలవడం, వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం, వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం కూడా జరిగింది. అయితే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు ఈ మధ్య చాలా ఆవేశంగా మాట్లాడడం చూసి ఈ స్పందన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ చాలా గొప్పగా చెప్తున్నారు, ఎయిర్పోర్ట్ వచ్చేస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వచ్చేస్తాయి, హోటల్స్ వచ్చేస్తాయి అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ మీరు చాలా ఉపాధి కలుపుతారంట, ఉపాధి ఇస్తారట. ఎక్కడికైనా వలసపోయిన వాళ్ళంతా కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే వలసపోతున్నారు అనేది అక్షర సత్యం. అయితే ఎందుకు వెళ్ళిపోతున్నారు? అక్కడ భూమిని అన్యాయంగా తీసుకొని వాళ్ళని తరిమేస్తుంటే నిలువ నీడ లేకుండా చేస్తున్నారు అన్నది అక్కడ రైతాంగం తాలూకా అభిప్రాయం. ఈవేళ చూడండి, దాదాపు 1800 ఎకరాల భూమిని ఈవేళ అక్కడ సేకరించడానికి ప్రభుత్వం సంకల్పించింది. దేనికోసం? కార్గో ఎయిర్పోర్ట్ కోసం. ఇది రెగ్యులర్ ఎయిర్పోర్ట్ కాదు. ఈ కార్గో ఎయిర్పోర్ట్లు దేశంలో ఎక్కడైనా సరే ప్రధానమైన ఎయిర్పోర్ట్లతోటే అనుసంధానమై ఉన్నాయి. అంతేగాని ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్లు అనేది ఇండియాలో ఎక్కడ లేదు. అది మభ్యపెట్టి ఇప్పుడు కావాలనుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్తో దాన్ని అనుసంధానం చేయొచ్చు. అంతేగాని ప్రత్యేకంగా పచ్చని భూముల్ని తీసుకొని ఎయిర్పోర్ట్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవిడేమో ఉపాధి కల్పిస్తామంటున్నారు. ఈవేళ యజమానులుగా ఉన్న భూమి అరెకరం ఉన్నా, 15 సెంట్లు ఉన్నా, ఎకరం ఉన్నా వాళ్ళు యజమానుల్ని కూలీలుగా చేయడాన్ని అభివృద్ధి అంటారా? శిరీష గారు ఈ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఉత్తరాంధ్ర రక్షణ కోసం చేస్తున్న పనిని మీరు చాలా అవహేళన చేసి వాళ్ళకి పని పాట లేదు, వాళ్ళకి తిన్నదరగట్లేదు అని చెప్తున్నారు. ఉద్యమాల నుంచి మీ తాత గౌతు రచ్చన్న గారి దగ్గర నుంచి ఉద్యమాలు నేర్చుకుంటే మీరు ఆ ఉద్యమాల సంగతి ఏంటి తెలుస్తుంది. ఉద్యమాల గురించి ఓనమాలు కూడా ఆ గౌతు రచ్చన్న గారి కుటుంబంలో పుట్టి ఉద్యమాల గురించి ఓనమాలు కూడా తెలియకుండా మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు. ఇప్పటికే మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మీ భర్త మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎంత వీసీ ట్యాక్స్ అని చెప్పుకుంటారు మీ ఈ నియోజకవర్గానికి వస్తే. అటువంటి మీరు నియోజకవర్గంలో కూడా పూర్తిగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తిరగరు, అసలు నియోజకవర్గంలోనే ఉండరు ఎక్కువ కాలం. అలాంటిది మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడైనా ఉంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఇంతవరకు మీరు పరిశీలించి చెప్పండి, మీరు లెక్కలు చెప్పండి. ఇక్కడ 1200 ఎకరాల నుంచి 1800 ఎకరాల భూమిని ప్రజల దగ్గర నుంచి లాగేసుకుంటే వాళ్ళందరూ కూడా నిలువ నీడ లేని పరిస్థితిలో అల్లాడుతారు. అంటే ఇంతవరకు కూడా ఉపాధి లేకుండా ఏది వలసెళ్ళి ఎక్కడో ఉన్న సంవత్సరానికో 6 సంవత్సరానికో ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి కొంచెం పిల్లలతో ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలు ఇల్లే లేపేస్తానంటున్నావు నువ్వు, అక్కడ వాళ్ళ భూములనే లేపేస్తానంటున్నావు. మీ భూములు ఇవ్వండి, మీ ఇల్లు ఇవ్వండి, మీకు కూడా ఉపాధి ఇస్తాం మేము కావాలంటే. ఉపాధి ఇస్తారంటే మీరు మీ ఇల్లును మీ భూములు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? శిరీష్ గారు, ప్రజల తాలూకా సమస్యని ప్రజలతో కూర్చొని మాట్లాడి ప్రజలందరూ ఆమోగ్యమైతే అందరూ అంగీకరిస్తేనే మీరు ఆ భూములు తీసుకోవడానికి చేయాలి. కానీ వాళ్ళ ఆమోదం లేకుండా మీరేదో నిర్ణయం తీసేసుకొని ఇక్కడ చాలా అభివృద్ధి చేసేస్తామని చెప్పేస్తే నమ్మడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము. ఎన్నో భూముల్ని మీరు అలాగే ఆ విధంగానే శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న భూములు ఈవేళ ఎవరు సమాధానం చెప్తారు? రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఒక కబ్జాదారుడికి ఇచ్చి వాడేమో బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎగ్గొట్టి పారిపోతే మీరేం చేస్తున్నారు? మీరేం అడుగుతున్నారు? శ్రీకాకుళం జిల్లాలో ప్రజాప్రతినిధులుగా మీకు బాధ్యత లేదా? మీరు ఉద్యమాలు చేత కాకపోతే మీ తాత గారైన సర్దార్ అనే బిరుదు తెచ్చుకున్న గౌతు రచ్చన్న దగ్గర నుంచి నేర్చుకోండి. గౌతు రచ్చన్న గారి తాలూకా ఏం చేశారు, ఎటువంటి ఉద్యమాలు చేశారు, ఆ ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని మాట్లాడితే మీరు ప్రజల పక్షాన ఉండడానికి అర్హులు. లేదంటే మళ్ళీ గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినట్టే ప్రజలు మీకు మళ్ళీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అనేది గ్రహించండి.